ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. రేపు ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రేపు ఎల్లుండి సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి నడుచుకుంటూ వచ్చేవారినే లోనికి అనుమతిస్తున్నట్లు తెలిపారు ట్రాఫిక్ సిపి విశ్వప్రసాద్. రైల్వే గేట్ రూట్లో వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి వచ్చేవాళ్లు వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కార్ రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి వెళ్లాలన్నారు. రోడ్లపై వాహనాలను నిలిపితే సీజ్ చేస్తామని తెలిపారు. గణపతికి 3 వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉందని, చిరు వ్యాపారాలకు అనుమతి లేదని తెలిపారు సిటీ ట్రాఫిక్ సిపి విశ్వప్రసాద్. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎలాంటి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఏం చెప్తారు? వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరి చూపు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ పైనే ఉంటుంది. సో ఈసారి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ముఖ్యంగా ఈసారి ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న క్రమంలో 70 అడుగుల విగ్రహాన్ని ఈసారి నిర్వాహకులు, ఖైరతాబాద్ బడా గణేష్ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా కూడా ఈ 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలోనే ఈ 70 అడుగుల విగ్రహం కూడా ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. దాంతో పాటు 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో ఈసారి విగ్రహాన్ని డిజైన్ చేసిన సిచ్యువేషన్. సో ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని చూడడానికి వస్తున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడము, క్యూ లైన్లలో పూర్తిగా రేపు ఉదయం తొలి పూజ అయిపోయిన తర్వాత నిర్విరామంగా కంటిన్యూస్ గా పూజలు జరుగుతుంటాయి కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు వస్తారు అనే ఒక దాంతో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లని ఎక్కడికక్కడ కూడా అధికారులు కట్టుదిట్టం చేశారు. దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి ఇటు ట్రాఫిక్ జాయింట్ సిపి విశ్వప్రసాద్ తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో అన్నిటినీ పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణనాథుని చూసేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందనే ఒక సమాచారంతో అనుగుణంగానే అన్ని ఏర్పాట్లని అధికార యంత్రాంగం చేయడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాదాపు 3 షిఫ్ట్లలో కూడా 400 మంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇటు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దాంతోపాటు శని ఆదివారాలు కావడంతో ఎందుకంటే వీకెండ్ సంబంధించి సాధారణంగా రెగ్యులర్ గా చాలా మంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా సాటర్డే సండే మాత్రము పెద్ద ఎత్తున అంటే ఇటు హైదరాబాదే కాదు ఇతర ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు అనే అంచనాతో పాటు ముఖ్యంగా సాటర్డే సండేకి సంబంధించి అంటే రేపు ఎల్లుండి సంబంధించి కొంతవరకు అటు బందోబస్తు కావచ్చు లేకపోతే ఇతరేతర కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగము చేసినట్లు మనకు తెలుస్తుంది. దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పూర్తిగా 3 డిఎస్పీలతో పాటు 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు, దాంతోపాటు 22 ప్లాటూన్ టీమ్స్ పూర్తి స్థాయిలో కూడా పనిచేయనున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ వద్ద లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ తో పాటు టాస్క్ ఫోర్స్ అనుకోవచ్చు లేకపోతే ముఖ్యంగా షీ టీమ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విధుల్లో ఉండనున్నట్లు ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గణనాథుడి దర్శనం కోసం వచ్చే మహిళల పట్ల కొంతవరకు అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు షీ టీమ్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తము ఆ ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించిన తర్వాత కంటిన్యూస్ గా పూజలు జరగనున్నాయి కాబట్టి సో మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్నింటినీ సజావుగా చేసే దిశగానే చర్యలు తీసుకుందాము అనేది ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. ఇక దర్శనం కోసము వచ్చే భక్తులకు సంబంధించిన వాహనాలకు సంబంధించి కూడా, ఎందుకంటే వాహనాలు అన్ని కూడా బడా గణేష్ విగ్రహం వద్దకి రాలేవు కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలన్నిటికి సంబంధించి కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ని కూడా అలర్ట్ చేశారు పోలీసులు. ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి వచ్చిన వాహనాలన్నింటినీ ఐమాక్స్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లో పార్క్ చేయాలని సూచించడంతో పాటు రోడ్లపైన వాహనాలు నిలిపితే కూడా ఖచ్చితంగా వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. ఇటు మిన్ కాంపౌండ్ నుంచి వచ్చే భక్తులకు సంబంధించి ఆ వాహనాలన్నింటినీ కూడా కార్ రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేయాల్సిందిగా చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి ఖైరతాబాద్ మెయిన్ రోడ్ నుండి ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో ఆ రైల్వే ట్రాక్ నుండి ఎలాంటి వాహనాల్ని అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అసలు వాహనాలు వేటిని కూడా అలౌ చేయము. కేవలము రైల్వే ట్రాక్ నుండి వచ్చేవారు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు కాలినడకనే రావాలి అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసులు కొన్ని సజెషన్స్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమము 70 అడుగుల విగ్రహము పూర్తిగా ఒక విశిష్టత సంతరించుకుంది కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంతవరకు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది అనేది అధికారులు భావిస్తున్న క్రమంలో ఇటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఇతర ప్లాటూన్ టీమ్స్, కొన్ని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు షీ టీమ్స్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. మరికొన్ని గంటల్లోనే బడా గణేష్ సంబంధించి ఏదైతే ప్రత్యేకమైన పూజలు ప్రారంభం కానున్నాయి కాబట్టి వన్స్ అవి స్టార్ట్ అయిన తర్వాత నవరాత్రుల్లో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు జరగడంతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు వచ్చే భక్తులకి ఎక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా అటు అధికార యంత్రాంగము చర్యలు తీసుకుంటే మొత్తము భక్తులకి ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్లను కనుక్కోవడంతో పాటు వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే ఓవరాల్ గా ఖైరతాబాద్ బడా గణేష్ సమీప ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు డేగా కన్ను ఏదైతే సీసీ కెమెరాలని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒకటే దాంతో ముందుకెళ్తున్నారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా అంతా పీస్ఫుల్ గా ఈసారి వినాయక చవితికి సంబంధించి వినాయక చవితి రేపు తొలి పూజ నుండి నిమజ్జన కార్యక్రమం వరకు ఖైరతాబాద్ బడా గణపతి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ నెలకొంది. సౌజన్య.